నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జైతు జైతు దేవో దేవకీ నందనోయం జైతు జైతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జైతు జైతు మేఘశ్యామల కోమలాంగో జైతు జైతు పృథివీ భారనాసో ముకుంద. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేష వృషభ మిథున రాశుల్లో చంద్ర సంచారం, మరి కుంభరాశిలోనే రవి రాహువు శుక్రుడు కుజుడు మకరం నుంచి మీకు కుంభంలోకి పెడతాడనుకోండి. ఏదైనప్పటికీ కూడా శని మీనరాశిలో ఈ విధమైనటువంటి సంచారాల ద్వారా మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా తప్పనిసరిగా తెలుసుకోవాలి. మా యూట్యూబ్ ఛానల్లో పుల్లెల సత్యనారాయణ అని ఉన్నది. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మా కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి. 10 మందికి అందివ్వడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మనం ఈ వారం రాశి ఫలాలు ముందుగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం ఈ వారం. రవి, బుధుడు, శుక్రుడు, ఇలా రాహువు 4 గ్రహాల యొక్క అనుకూలత తప్పనిసరిగా కుంభరాశిలో ఉన్నారు ఈ నలుగురు. తద్వారా ఈ వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో స్వల్పమైన ఆటంకాలుంటాయి. వారాంతం సర్వత్రా విజయం సాధిస్తారు. గత 4 వారముల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలుంటాయి. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. నూతనమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా యోగిస్తాయి. అంచేత ఈ మేషరాశి వారికి ఈ వారం శుభ పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ముందుకు వెళ్ళడం చాలా గొప్ప విశేషం. ఇంకా రెండవది, ఈ పనిని నువ్వే చేయగలవు అని ఒక గుర్తింపు అయితే తప్పనిసరిగా తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరంగా కూడా మీకున్నటువంటి సమస్యలు తగ్గుతాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. ముందు చూపుతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యవహారంలో, వ్యాపారంలో కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నది. వృత్తుల్లో కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడంతో పాటు కొన్ని మీరే చేయగలరు అని అనిపించుకుంటారు. వ్యాపార విషయంలో కూడా ఆర్థికపరమైన లావాదేవీలు వార ప్రారంభం, వారాంతం తప్పనిసరిగా మంచి యోగాన్ని ఇస్తాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, గృహోపకరణాలు మొదలుగా కలిగిన వ్యాపారస్తులందరికీ కూడా ఆర్థికపరమైన ప్రోత్సాహం ఉంటుంది. ఈ రాశి వారు శని భగవానుడిని పూజించడం కోసం మరి తప్పనిసరిగా శని సంబంధమైన శ్లోకం నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని రోజు పఠించండి. శనివార నియమం పాటిస్తూ ఉండండి. ప్రతి విషయంలో కూడా అంటే సంఖ్యలో 9 రంగుల్లో మాత్రం ఈ రాశి వారు తేనె రంగు ధరించండి లేదా తెలుపు రంగు ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం మంచి ఆలోచనలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధ అనేది ఉంటుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం కూడా తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేయగలుగుతారు. పాత బకాయిలు వసూలవుతాయి. శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో ముందుకు పెడతారు. ఏమిటయ్యా అంటే గురుడు మరి ద్వితీయ స్థాన సంచారము, అదేవిధంగా శని లాభస్థాన సంచారం. ఈ పని అవదేమో అనుకుంటారు, అది చివరికి అయిపోతుంది.
ఈ టైంకి మనకి ధనం అందదేమో అనుకుంటారు, ఆ సకాలంలో తప్పనిసరిగా ఆ ధనం అందుతుంది. అయితే దీర్ఘకాలికంగా ఏదో చాలా కాలం నుండి అప్పుల బాధల్లో కూలిపోయిన వాళ్ళకి, లేదా కొన్ని వ్యవహారాలు పూర్తవో పాపం చాలా కాలం నుంచి నిరీక్షిస్తూ ఉంటారు. అంటే నిర్ణయాలు కరెక్ట్గా లేకపోవడం వల్ల రుణ బాధలు అవుతూ ఉంటాయి. ఏదో గృహ నిర్మాణాదులు చేయడం వల్ల, లేదా ఏదో స్థలం కొనడం, భూములు కొనడం వల్ల ఇలా రుణాలు కొంత అవుతూ ఉంటాయి. ఆ రుణాలన్నీ ఈ వారం తీరిపోతాయని కాదండి. అంటే గురుడి యొక్క బలం ఉంది కాబట్టి ఎక్కువ వడ్డీ ఉన్నది తక్కువ వడ్డీ అని, ఈ విధంగా కాస్త రుణ బాధ వల్ల మనకు ఒత్తిడి అనేది తగ్గి మనకు ముందుకు పెడతామనే ఆలోచన అన్నది ప్రతి ఒక్కరూ చేయాలి. ఇంచేత మన బాకీలన్నీ తీరిపోతాయి, లేదా గురువుగారు చెప్పింది అవ్వట్లేదు ఏమిటి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. సందేహం పాపం తెలియదు. జన్మతా వచ్చేటువంటివి ఎలాగా మనం ఇచ్చా అనేటువంటి కార్యక్రమంగా మనం చేసుకునేవి కొన్ని ఉంటాయి, భగవంతుడి వల్ల కొన్ని ఉంటాయి. ఏదైనప్పటికీ మంచి ఆలోచనలతో ముందుకు పెడితే తప్పకుండా ఈజీగా మనం సాధించగలుగుతాం. అలాగే సులభంగా అంటే కష్టపడకుండా రావాలి అంటే ఏదీ రాదు, తప్పనిసరిగా కష్టపడాలి. మానవ ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి, అప్పుడే గ్రహాలన్నీ అనుకూలిస్తాయి. నీ కర్తవ్యాన్ని నువ్వు చేయడమే, తద్వారా విశేషమైనటువంటి ఫలితం తప్పనిసరిగా మనం పొందుతాం. ఈ రాశి వారికి గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా ఖచ్చితంగా సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా ఉన్నతమైన ప్రయత్నం చేయాలి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారిని పూజించండి. ఈ మిథున రాశి వారికి వారం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండడం ద్వారా ఆత్మవిశ్వాసంతో ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా మీరు పూర్తి చేయగలుగుతారు. మంచి ఆలోచనలు ఉంటాయి. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో కూడా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉండడం. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. వార ప్రారంభంలో చంద్రుడి యొక్క బలం అనుకూలం, వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, వారాంతం కార్యజయం, ధనలాభం. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. మంచి ఆలోచనల ద్వారా మంచి నిర్ణయాలు అయితే మీరు తప్పనిసరిగా తీసుకుంటారు. ఈ వారం గతం కంటే చాలా ప్రోత్సాహకరంగా ఉండడం చేత శుభవార్తలు అందుతాయి, ఆర్థికపరమైన సర్దుబాట్లు అవుతాయి, శుభ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు తప్పనిసరిగా లభిస్తాయి. కొన్ని చక్కటి నిర్ణయాల ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు కూడా తప్పనిసరిగా తగ్గుతాయి. రాజకీయపరమైన అభివృద్ధి ఉంటుంది. దూర ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంచేత ఈ రాశి వారు చక్కగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో ఈ రాశి వారు 5వ నెంబర్, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో ఎక్కువగా శివారాధన, దక్షిణామూర్తిని చేయండి, విజయం సాధిస్తారు. వృత్తుల్లో సమస్యలు తగ్గుతాయి. వ్యాపారాత్మకంగా కూడా మనం చూసినట్లయితే ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్ వారు జాగ్రత్తలు తీసుకోవాలి. గృహోపకరణాలు ఇటువంటి వారు అందరికీ కూడా ఈ వారం కాస్త బాగున్నది. అంటే కొన్ని కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు, వస్త్రాలు, గృహోపకరణాలు, సంచార వృత్తులు, సంచార వ్యాపారస్తులకి మాత్రం ఈ వారం ప్రోత్సాహకరంగానే ఉన్నది. మొత్తం మీద మనం ఆలోచిస్తే గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ వారం కర్కాటక రాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది. మరి చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం. వార ప్రారంభంలో ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు. వారపు మధ్యలో కూడా ఒత్తిళ్ళ పక్కన పెట్టి విజయం మీ వైపు ఉంటుంది. గత కొద్ది కాలం నుండి పడినటువంటి ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ తప్పనిసరిగా తొలగుతాయి. ప్రతి పని యందు కూడా మీకు శ్రద్ధ, ఆర్థిక ప్రోత్సాహం, చిన్న సమస్యలు తగ్గడం తప్పనిసరిగా ఉంటుంది.
వారాంతం అకాల భోజనము, శ్రమ. ఉద్యోగపరంగా మనం చూస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీ క్యాలిక్యులేషన్స్ ఇవి తక్కువగా ఉంటాయి. ఏం చేత అంటే అష్టమంలోనే చాలా గ్రహాలు ఉన్నాయి. రవి, రాహువు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. అంచేత ఎక్కువ టెన్షన్ పడకండి, అసంతృప్తి పడకండి. మీ పని మీరు చెయ్యండి. కొన్ని అవాంతరాలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. మీ పని మీరు చేసుకెడితే మీ పనిని కూడా గుర్తించే వాళ్ళు దొరుకుతారు. దొరకరని అనుకోకండి. మీ అవసరం కూడా ప్రజలకు అవసరం అవుతుంది. మీరు చేసేటువంటి కార్యక్రమాలు కూడా అవసరం అవుతాయి. దానికి నిరుత్సాహపడవద్దు. అనవసరమైన వ్యవహారాలకు మనం తొందరపడడం, అసంతృప్తి పడడం, చికాకు పడడం వద్దు. మీకు ఆర్థికంగా అంటారా, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులున్నా త్వరలో ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గే అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి మళ్ళా మనం కొన్ని మంచి రోజుల కోసం నిరీక్షించడమే. అంత మాత్రం చేత దిగాలు చెందవలసిన అవసరం లేదు. తాత్కాలికంగా కొద్దిగా ఇబ్బందులు అయితే ఉండవచ్చు. ఈ ఇబ్బందులు మీరు పెట్టుకోకండి. వృత్తుల్లో అవ్వచ్చు, కళారంగం వారవచ్చు, న్యాయవాదులు అవ్వచ్చు, ఇలా వ్యాపారపరమైనటువంటి వారి ఆర్థిక లావాదేవీలు అవ్వచ్చు. ఏదైనా శుభరూపమైన వ్యయం జరగడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణాదులు, స్థలము, భూమి, వివాహము మొదలైనవి. అనవసరంగా ధనం పోయేటువంటి అవకాశాలు అయితే లేవు. అంచేత ధైర్యంగా ఉండండి. విజయం వెతుక్కుంటూ మిమ్మల్ని వస్తుంది తప్పనిసరిగా. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శివారాధన చేయండి, చంద్రశేఖరుణ్ణి ఆరాధించండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి. ఈ సింహరాశి వారికి అష్టమశని ఉండొచ్చు, కానీ చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ స్థాన సంచారం. వార ప్రారంభంలో ప్రయాణాదులు, వార మధ్యలో కార్యజయం, వారాంతం సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనుట, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా మీకు లభిస్తాయి. నూతనమైన ప్రయత్నాలు యోగిస్తాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, శ్రమ ఉంటుంది. అష్టమశని ప్రభావం వలన అసంతృప్తి, చికాకు, చిన్న చిన్న ఆటంకాలున్న చంద్రబలం, మిగిలినటువంటి గ్రహాల యొక్క కాస్త బలం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాల వైపుకి వెళ్ళగలుగుతారు. సకాలంలో భోజనము, విందులు, వినోదాల్లో పాల్గొనుట, ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతా, మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. అంచేత ఏ విషయంలో కూడా తుడుకులాడడం కానీ సందేహపడడం కానీ చేయకండి. విజయం తప్పనిసరిగా మీరు సాధించగలుగుతారు. ఊహ వేరు, అక్కడ మీరు ఆలోచన వేరు, జరిగేది వేరు అన్నట్టుంటాయి. ఏది ఉన్నా, ఏది జరిగినా మీ మంచిగే జరుగుతాయి. మంచి ఆలోచనలు మాత్రం ఉండండి. నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించండి. తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన అభివృద్ధి ఉన్నది. రాజకీయ పరంగా పర్వాలేదు. వృత్తుల పరంగా కాస్త డెవలప్మెంట్స్ ఉన్నాయి. అంటే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, ఇటువంటి వారందరికీ వృత్తుల్లో కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా బుధవారం నుండి శనివారం వరకు మంచి ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. సంఖ్యల్లో 1, రంగుల్లో తేనె రంగు వాడండి. ఆరాధన వచ్చేటప్పటికీ అమ్మవారిని ఆరాధించండి, సూర్య భగవాను కూడా ఆరాధించండి. ఆదిత్య హృదయం పఠించడం, వీలైతే గోధుమలెట్లు తయారు చేసి ఆకలితో బాధపడే వారికి పంచిపెట్టండి. విశేషమైన ఫలితాలు ఉంటాయి. కన్యారాశి వారికి అదృష్టం అనుకూలించినట్లుగా అత్యద్భుతంగా ఉన్నదండి. ఏమిటంటే మరి షష్ఠ స్థానంలో చాలా గ్రహాలు ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు, రాహు అన్నట్లుగా
అంచేత మీకు ఆత్మవిశ్వాసం, దృఢమైన నిర్ణయాలు, ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. ఇటొచ్చి వార ప్రారంభం కొద్దిగా బాగుండదు అనుకోండి. చంద్రుడి యొక్క బలం వారాంతమే అనుకూలంగా ఉంది. వార ప్రారంభంలో కాస్త ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండొచ్చు. వారం మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభాలు, వారాంతం కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ప్రధానమైన గురు శనులు పెద్ద యోగాన్ని లేకపోయినా మిగిలిన యొక్క గ్రహముల యొక్క బలం చేత మీరు అనుకునేటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ప్రధానమైన రవి, బుధుడు క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. శుక్రుడు విందులు వినోదాల్లో పాల్గొంటారు. సౌపుణ్య కార్యక్రమాలు ఆచరిస్తారు. ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. బంధువులు, మిత్రులు కొంతమంది బాధపడతారు. ఏమిటి మన యొక్క అభివృద్ధిని చూసవచ్చు, లేదా మన ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెట్టాలనుకోవచ్చు. తప్పదు. ఆ ఇబ్బందులు ఉంటాయి. అంటే బంధువులు, మిత్రులు కొంతమంది తప్పదు. అందరూ అలా ఉంటారు కదా, మహానుభావులు కూడా ఉంటారు. అందుచేత ఎవరైతే ఇబ్బంది పెడతారని తెలిసిందో, ఎవరి వల్ల మీకు ఇబ్బందులు ఉన్నాయని మీరు బాధపడుతున్నారో వాళ్ళని పక్కన పెట్టండి. పెట్టి మీరు ఏం చేయాలో అది చేయండి. మీరు చేయడం ద్వారా తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు తప్పనిసరిగా మీకు తొలుగుతాయి. మంచి నిదానంతో వెళ్ళండి. చాలా కాలం నుండి ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు ఖచ్చితంగా కదిలేటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా పెద్దగా అభివృద్ధి లేదు. వృత్తిపరమైన డెవలప్మెంట్స్, వ్యాపారపరంగా మనం చూసినట్లయితే బుధవారం నుండి శనివారం వరకు ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. అంచేత ధైర్యము, మంచి ఆలోచన, మంచి యొక్క ప్రణాళిక ఇది తప్పనిసరిగా మోస్ట్ ఇంపార్టెంట్ మీ జాతకానికి. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో శివారాధన చేయండి. తిరుగులేని విజయం సాధించగలుగుతారు. ఈ తులారాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం ద్వారా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. విజయం చేకూరుతుంది. వార ప్రారంభంలో సప్తమ స్థానంలో చంద్రుడు, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో స్వల్పమైన ఇండైజెషన్ ట్రబుల్స్, వారాంతం సర్వత్రా విజయం సాధించగలుగుతారు. మంచి ఆలోచనలు, మంచి పట్టుదల ఉంటాయి. దైవబలం అనుకూలంగా ఉన్నప్పుడు స్వల్పమైన ఆటంకాలు వచ్చినా, స్వల్పమైన సమస్యలు వచ్చినా, ఎవరైనా ఏదో ఇబ్బంది పెట్టాలనుకున్నా పెట్టలేరు. మీ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఎంచేత అంటే మీకు మరి చెప్పాలి అంటే పంచమ స్థానంలోనే 4 గ్రహాలు ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు, రాహు ఇలా. అందుచేత కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి. అంటే మొండిగా వెళ్ళడానికి వీర్లేదు, ధైర్యంగా వెళ్ళడానికి వీర్లేదు. ఎంచేత ప్రధానమైన ఉద్యోగ విషయంలో రవి పంచమ స్థానంలో ఉన్నాడు. మీరు క్యాలిక్యులేషన్స్ ఏదైనా వేస్తే చిన్న చిన్న తప్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మోనార్క్లా వెళ్ళకండి, ధైర్యంగా వెళ్ళండి. తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. అంతేకాకుండా ఉద్యోగపరంగా ఇబ్బందులు రావు. వృత్తుల పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇంకా వృత్తుల పరంగా అంటే వ్యాపార పరంగా మనం చూస్తే ఆర్థిక లావాదేవీలు, వార ప్రారంభం, వారాంతం ఆర్థికపరమైన ప్రోత్సాహం ఉన్నది. అంటే లోహ, యంత్ర, అలాగే రియల్ ఎస్టేట్, షేర్స్, ఐటీ రంగం, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి అనుకూలమైన వాతావరణం ఉన్నది. మొత్తం మీద ఈ తులారాశి వారికి ఈ వారం ప్రోత్సాహకరంగానే ఉన్నది. మరైతే మన రుణాలన్నీ తీరిపోతాయా, మనం చేసిన ఇబ్బందులన్నీ పోతాయా అంటే కాదు. నీ యొక్క రుణాలు ఎప్పుడు చేసావు మెల్లిగా తీరుతాయి, అంతేగాని ఈ వారమే తీరిపోతాయని అర్థం కాదయ్యా అన్నారు. గోచార ఫలితములు ఇప్పుడు కూడా గ్రహముల యొక్క ఫలితాలను బట్టి, వాటి యొక్క పరిస్థితిని బట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి
తప్పనిసరిగా మంచి జరిగి తద్వారా విజయం వైపుకి మనం వెళ్ళగలుగుతాం. సమస్యలు తగ్గుముఖం పడతాయనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారిని ఆరాధించండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం అత్యద్భుతం. షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం, కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో ముఖ్యమైన వ్యవహారాల్లో పని పూర్తి చేయడం. వారాంతం ఆరోగ్య సూత్రాలని ప్రారంభించాలి. ఈ వారం చంద్రుడి యొక్క బలం వీరికి అనుకూలంగా ఉండడం ద్వారా ఎంతటి అసాధ్యమైన విషయాలను కూడా వీళ్ళు చక్కగా పూర్తి చేయగలుగుతారు. అయితే ఈ రాశి వారికి ప్రణాళికలు చాలా బాగుంటాయి. సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి డెవలప్మెంట్స్ బాగుంటాయి. ఇలా ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు యోగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానమైనటువంటిది గురుడి యొక్క బలం అష్టమంలో ఉండడం, శని యొక్క బలం పంచమంలో ఉండడం. ఇలా కొద్దిగా చికాకులు ఉన్నప్పటికీ కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం మాత్రం ఈ రాశి వారికి కనబడుతోంది. ఉద్యోగంలో ఈ వారం సమస్యలు తగ్గుతాయి. వృత్తుల్లో కాస్త అవకాశాలు లభిస్తాయి. స్వతంత్ర వృత్తుల వారికి, చిన్న వృత్తులు చేసుకునేటువంటి వారికి, చేతి వృత్తి వారికి, సంచార వృత్తులకి, అలాగే కళారంగం వారికి, ఇలా ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా కాస్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం, వారం మధ్యలో కూడా చాలా చక్కగా యోగిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మంచి ఆలోచనతో, మంచి ఆలోచన పరిజ్ఞానంతో ముందుకు పెడతారు. చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. సంఖ్యల్లో ఈ రాశివారు తప్పనిసరిగా 7 వాడాలి. ఆరాధనలో ఎక్కువగా శివారాధన చేయాలి. దానాల్లో ఎక్కువగా శనగల్ని దానం చేస్తూ ఉండండి. శివ స్తోత్రాల్ని పఠించండి. శివ పురాణాదులు పఠించండి. తద్వారా విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ ధనురాశి వారికి కూడా ఈ వారం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థాన సంచారం. వార ప్రారంభం ఎలా ఉన్నప్పటికీ బుధవారం నుండి శనివారం వరకు సర్వత్రా విజయం తప్పనిసరిగా లభిస్తుంది. ఆత్మవిశ్వాసం ఉంటుంది, మనోవిజ్ఞానం ఉంటుంది. తప్పనిసరిగా ప్రయత్నంతో వీళ్ళు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ జూపిటర్ యొక్క బలం ఉండడం చేత కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. వివాహాది శుభప్రయత్నాల్లో ముందుకు వెడతారు. గృహ నిర్మాణాదుల్లో కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్రయ విక్రయాదులు చక్కగా యోగిస్తాయనేటువంటి విషయం తీసుకుని తప్పనిసరిగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో కూడా ముందుకు వెళ్ళండి. మరి ఈ రాశివారు ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన గుర్తింపులు పెరుగుతాయి. వృత్తుల్లో చిన్న ఆటంకాలున్నా తొలగి ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా బుధవారం నుండి శనివారం వరకు జరుగుతాయి. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో ఎక్కువగా శనివారం శని భగవాను ఆరాధిస్తూ మరి నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ ఆరాధన కూడా చేయండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. తద్వారా ముఖ్యమైన సమస్యలు తగ్గుతాయి. దూరం నుండి మీకు శుభవార్తలు అందుతాయి. అలాగే గతంలో ఈ సమస్య ఎలాగ పరిష్కారమయ్యా అని అనుకుంటే అటువంటి వాటికి సమస్యకు పరిష్కార మార్గాలు ఇప్పుడు దొరికే అవకాశాలు ఉన్నాయి. తద్వారా విజయం వైపుకి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ మకర రాశి వారికి చాలా అనుకూలమైన వాతావరణంలో మరి తృతీయ స్థానంలో శని అంటే విజయం సాధించవచ్చు. అంచేత మీ యొక్క ప్రణాళికలు కరెక్ట్ అవుతాయి. కొంత ఆలోచన బాగుంటుంది.
శుభరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్తువాహనాది యోగములు ఉన్నాయి. వార ప్రారంభం వివాదాలకి దూరంగా ఉండాలి. చతుర్థ చంద్రుడు వారం మధ్యలో కాస్త పర్వాలేదు. వారాంతం సర్వత్రా విజయం సాధించగలుగుతారు. ఈ రాశి వారికి చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం వారాంతంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని యందు కూడా మంచి ఆలోచనతో వెళ్ళండి, శ్రద్ధతో వెళ్ళండి. ఒకవేళ మీరు చేయలేకపోతే ఇతర వాళ్ళ యొక్క అంటే పార్ట్నర్, మీ లైఫ్ పార్ట్నర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మంచి సలహా తీసుకుని మాత్రం ముందుకు వెళ్ళండి. నూతనంగా పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించండి. శుభపుణ్య కార్యక్రమాలు యోగిస్తాయి. క్రయ విక్రయాది యోగాలు ఉన్నాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. లైఫ్ పార్ట్నర్షిప్ అంటే భార్యాభర్తల యొక్క విభేదాలు కూడా తగ్గుతాయి. చక్క అనుకూలమైనటువంటి వాతావరణంలో కాస్త ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి వారాంతంలో ముఖ్యమైన నిర్ణయాలు చేయాలి, నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మొత్తం మీద గ్రహముల యొక్క మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ శుభరూపమైనటువంటి ఫలితాలు మాత్రం తప్పనిసరిగా ఏర్పడతాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో నవగ్రహారాధన చెయ్యండి. ఎక్కువగా శివారాధన చెయ్యండి. తద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వారం మధ్యలో కాస్త స్తబ్దతగా ఉంది. వారాంతం మళ్ళా కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, దూరం నుండి శుభవార్తలు అందుతాయి. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. అంటే గృహ నిర్మాణాది ప్రయత్నాలు, క్రయ విక్రయాదులు అంటే గృహం కొనుక్కోవడం, భూమి కొనుక్కోవడం, ఇటువంటివి వివాహాది సంబంధ విషయాల్లో కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత శ్రమ పడతారు. అసంతృప్తి ఉంటుంది, తల తిరుగుతుంది, చికాకు ఉంటుంది. కానీ విజయం మాత్రం మీరే సాధిస్తారు. అందుచేత విజయం మీకు ఉండేటువంటి ధైర్యంతో ముందుకు వెడతారు. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. తద్వారా మీరు పడినటువంటి శ్రమంతా కూడా మర్చిపోతారు. తప్పనిసరిగా విజయం మీరు పొందగలుగుతారు. మరి ఈ రాశివారు వృత్తుల్లో అవ్వచ్చు, రాజకీయ పరంగా అవ్వచ్చు, కొన్ని వ్యాపారపరమైనటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు గురించి మంచి చక్కని చక్కని మీరు మార్గాల్ని ఏర్పరచుకుంటారు. అలాగే లైఫ్ పార్ట్నర్షిప్ విషయంలో, అలాగే వ్యాపారంలో, పెట్టుబడి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు పెడతారు. విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో నవగ్రహారాధన చెయ్యండి. ఎక్కువగా శివారాధన చెయ్యండి. శివారాధన చేయడం ద్వారా మిగిలిన గ్రహాల యొక్క అనుకూలత అంతా కూడా లభిస్తుంది. శుక్రగ్రహానుకూలత మీకు ఉన్నది. తద్వారా వినోదాల్లో పాల్గొంటారు. కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. మంచి ప్లానింగ్ విధానంతో ముందుకు పెడతారు. విజయం సాధిస్తారు. ఈ మీన రాశి వారికి 4 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ 4 గ్రహాల్లో కూడా ఆత్మస్థైర్యం ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని నిర్ణయాలు, చక్కని నిర్ణయాలు మీరు తీసుకోగలుగుతారు. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది. వారం ప్రారంభంలో ఎలా ఉన్నా వారం మధ్యలో శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాస్త మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది. కాస్త సర్దుబాట్లు జరుగుతాయి. అమ్మయ్యాని కాస్త గాలి పీల్చుకుంటారు. గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మీ యొక్క ఆలోచనలు విజయం వైపుకి తీసుకువెళ్ళగలుగుతాయి. శ్రమ, అసంతృప్తి, చికాకులు ఉన్నప్పటికీ కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉండడం ద్వారా
దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు నెరవేరవు కానీ సామాన్యమైనటువంటి పనులకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో కాస్త సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా పెద్దగా అవకాశాలు లేవు. వృత్తుల పరంగా కూడా కొంచెం పర్వాలేదు. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు సర్దుబాట్లు జరుగుతాయి. ఇదివరకు రూ. 10 వడ్డీ ఉంటే ఇప్పుడు పావలా వడ్డీ దొరుకుతాయి. ఇలా ఈ విధంగా కాస్త మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు ఎవరైతే సహాయం చేస్తామని చెప్తారో వారు తప్పనిసరిగా ముందుకు వస్తారు, మీకు సహాయాన్ని అందిస్తారు. తద్వారా మీరు విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. అంటే అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏ రకంగా అయినా సరే మీ ఇబ్బందులు తీర్చడానికి గతంలో ఉన్నటువంటి కొంతమంది సహాయ సహకారాల ద్వారా మీరు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా విజయం వైపుకి మీరు వెళ్ళగలుగుతారు. అంచేత నిదానంగా ఉండండి, విజయం తప్పనిసరిగా సాధిస్తారు. సంఖ్యల్లో 3 రంగుల్లో ఎరుపు. ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి, కృష్ణ భగవానుడిని ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. మా కార్యక్రమం మీకు నచ్చితే ఈ కార్యక్రమాన్ని 10 మందికి పంపడం కోసం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, పుల్లెల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ చూడండి. చాలా చాలా మంచి వీడియోస్ అన్ని పెడుతున్నాం. భవిష్యత్తులో కూడా చాలా మంచి విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు, అనేకమైనటువంటి విషయాలు మీకు అందివ్వడం జరుగుతుంది. తద్వారా మా ఛానల్ మీరు ప్రోత్సహిస్తారని చెప్పి కోరుకుంటూ మనం వచ్చే వారం మళ్ళా కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.